పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి క్రొత్త నిబంధన విభాగము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. నేనే చదువుతాను, మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయం, దేవుని సహాయం వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఇప్పటివరకు పాటల ద్వారా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. నీ నామ మహిమార్థముగా నాయన నీ వాక్య ధ్యానంలోకి వెళుతూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి, హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. యోగ్యముగా పరిశుద్ధముగా నీ పనులలో చేయవేయటానికి సహాయం చేయమని, సమస్త విషయంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ అతి చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించి నీ కృపలో భద్రపరచమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ప్రారంభములో కాగా అన్నాడు. దేనికి కాగా అని అంటే, అందుకంటే మనము ఒక ముందు అధ్యాయంలో ఒక 2 వచనాలు చూస్తే కొంచెం అర్థమవుతుంది. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశారు. కాగా కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుడితో సమాధాన పడిన సభ్యులతోనే, సంఘ విశ్వాసులతోనే మరలా దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనం ఇంకా శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు, దేవునితో మనల్ని సమాధానపరిచాడు. మనమందరము నీట బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చి సంఘ సభ్యులమయ్యాం. అయిన తర్వాత కూడా కొన్ని దేవునికి విరోధముగా కొన్ని పనులు మనము చేస్తూ ఉన్నాం. ఆ విషయంలో దేవునితో సమాధాన పడడం లేదట. సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుతున్నాను. ఎందుకు అంటే, మనం ఆయన యందు, ఎవరి యందు? మనం ఆయన ఏందంటే క్రీస్తు నందు నీతి, దేవుని నీతి అవునట్లు అసలు పాపమే ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసేసాడు దేవుడు తన కుమారుణ్ణి. కాగా మేము ఆయన తోడి పనివారమే మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము అన్నాడు. ప్రభునందు పిల్లరా, ఈ కృప అనేది చాలా సంఘాలలో కొత్త నిబంధన సంఘమునకు దేవుని కృప ఇయ్యబడినది. ఆ కాలంలో దేవుని కృప లేదు,
ఇప్పుడైతే దేవుని కృప ఉందని చెప్తున్నటువంటి సంఘాలు ఉన్నాయి. కానీ 136వ కీర్తన మొత్తం ఆయన కృప నిరంతరం ఉండనని ఉంది. ఇంకా కొంతమందికి ఈ కృప ఎప్పుడు దేవుడు చూపించడం ప్రారంభించాడో తెలియదు. తెలిస్తే ఆ మాట అనరు, బైబిల్ చదువుతారు కానీ ప్రస్తుతం అయితే దేవుని కృప ఇప్పుడు ఈ తరములో ఉందని చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అంటే, పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను, ఇమ్మీడియట్గానే యాక్షన్ ఉండేది. ఇప్పుడైతే లేదు కదా. అందుకని ఏమనుకుంటున్నారు, ఇప్పుడు దేవుని కృప ఉంది అందుకని ఇంకా మనం బ్రతుకున్నాం అనుకుంటున్నారు. కానీ పాత నిబంధనలో కూడా దేవుని కృప ఉంది అనడానికి ఏమైనా ఒక ఉదాహరణ? అసలు ఎప్పుడు ఈ కృప ప్రారంభమైంది? దేవుడు ఈ కృపను ఎప్పుడు చూపిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే సుమారుగా ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు? కీర్తనకారుడి దగ్గర నుంచి ఎప్పుడు కృపా సత్యములు ఎప్పుడు కలుసుకున్నాయి? చాలా మన సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే, ఏదైనా సబ్జెక్టు పరంగా నేర్చుకున్నప్పుడు ఆ పాయింట్ చాలా మన జాగ్రత్తగా పట్టుకొని ఉంటారు. చాలా సంతోషం. కానీ ఎప్పుడు కలుసుకుంది, ఏ వచనంలో కలుసుకుంది, ఎవరు చెప్పారు అది చెప్పాలి. అప్పుడు ఇంకా కేర్ఫుల్. చెప్పు. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 14వ వచనం. వెరీ గుడ్. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 14. ఇంకా కాదు, ఇంకా కొంచెం 61:7. అతని కాపాడుటకే కృపా సత్యములు నియమించు. అబ్బే, ఇంకా కొంచెం మీరేమన్నారు? కలుసుకుని అన్నారు. మీరు కలుసుకునే చూపించకుండా సన్నిధాన వర్తులు నియమించును అని చెప్తే ఎట్లా? 85వ కీర్తన చూడండి, 85వ కీర్తన 9వ వచనం. అది కరెక్ట్గా ఇప్పుడు వచ్చారు దారిలోకి. 9 కాదు, 10వ వచనం. కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి. అమ్మయ్య, కొంచెం కష్టపడిన అట్లా అటు ఇటు తిరిగింది, పాయింట్కి అయితే వచ్చారు. చాలా సంతోషం. నేనేమంటున్నానంటే, ఇలా మీరు లేఖనంతో పాటు వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్పండి? ఎందుకు 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 గుర్తుపెట్టుకోవాలి? ఇలాగా అవసరమా? ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? యవనస్తులు తప్పిపోకుండా ఉండడానికి, లేఖనం సరి చూసుకోవడానికి లేఖనాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ పెట్టినట్టు పెట్టాలి. సండే ఆరాధన కూడా. ఆమోస్ గ్రంథంలో చెప్పినట్లు కాదు, ఏ అధ్యాయంలో చెప్పాడు, ఏ వచనంలో చెప్పాడు అది కావాలి. అంత పర్ఫెక్ట్గా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఆమోసు 8వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. ఏంటంటే అన్ని పాపములు కాదు. ఇది కూడా కొంచెం ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మళ్ళీ అన్ని పాపములు లేకపోతే అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుట
సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. కాబట్టి ఆమోసు 8, 11, 12 వచనాల ప్రకారం రాబోయే దినాల్లో మోటార్ ఆన్ అయిందా ఒకసారి చూడు. వాటర్ లేవు. ముందు కాదు. దేవునికి స్తోత్రం. రాబో దినాల్లో ఇలాంటి క్షామం ఒకటి వస్తుంది కాబట్టి ఆ క్షామము రాకమునుపే మరి లేఖనాలు మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి లేఖనాలు గుర్తుండడం, వాక్యాలు గుర్తుండడం చాలా ఇంపార్టెంట్. మరి రాకడ సమయంలో ఎట్లాగా ఇలా గుర్తుపెట్టుకుంటే మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? జనరల్గా గుర్తుపెట్టుకుంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. రోమా పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. ఫస్ట్ వాక్యం ఎక్కడుంది? నీ యొద్ద. తర్వాత ఎక్కడుంది? అంటే యోసేపు కరువు కాలంలో ఐగుప్తు దేశములో పండించిన పంట అంతటినే తీసుకొచ్చి ఏం చేశాడు? స్టోరేజ్ చేశాడు, గోడౌన్లు పెట్టించాడు. అట్లాగే ఎక్కడికక్కడ గోడౌన్లు పెట్టి దాచేసి కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు? బయటికి తీశాడు. అట్లాగా ఇప్పుడు నీ యొద్దకు వచ్చిన వాక్యం నీ నోట ఉండాలి, నీ నోట వచ్చిన వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆమోసు 8, 11, 12, 13 నెరవేరుతున్న కాలంలో హృదయం అనే గోడౌన్లో ఉన్నది ఎక్కడికి రావాలి? నోటికి రావాలి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నీ ఎదుట ఉన్న ప్రజలకు ప్రకటించాలి. నేను చెప్తున్నాను చాలాసార్లు, ఏదో ఉద్యోగం సెర్చింగ్ కోసం వచ్చాను సార్ ఇక్కడికి. నేను పొరపాటున బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని అందుకేకి వచ్చినట్టున్నాను. నేను ఏడు చేస్తాం సార్, మా పాస్టర్ గారి మీద వెళ్ళమన్నారు, అందుకని వచ్చామండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఓఫిరి గారు దగ్గరికి 500 మంది వస్తే ఆయనకి చాలా డౌట్ వచ్చిందంటే, ఎంతమంది ఉన్నారు నా దగ్గర అని డౌట్ వచ్చి ఒకసారి ఎంక్వైరీ పెట్టాడట. బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు చర్చ్ కంటే? అబ్బాయి మా ఇల్లు 4 ఇళ్ళు అవుతాడండి, అందుకు వస్తున్నాడు. ఓహో, ఇటు దగ్గర ఉన్న వస్తున్నాడు, మంచిదని ఇంకొకరిని అడిగాడట. ఎందుకు బాబు నువ్వు నా దగ్గరికి వస్తున్నావంటే, మీరు జోక్స్ బాగా వేస్తున్నాడు. ఓ, జోక్స్ బాగా వేస్తున్నానని ఇంకో కొంతమందిని అడిగాడట. బాబు ఎందుకు వస్తున్నావు ఇక్కడ అని చెప్పంటే, మీరు పాటలు బాగా పాడుతున్నారు అంటే. ఒక్కొక్కరు ఇంటికి దగ్గరికి ఉందని, ఒకళ్ళు కామెడీ బాగా చేస్తారని, జోక్స్ చేస్తారని, ఒకళ్ళేమో పాటలు బాగా పాడతారని, ఇంకే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో వస్తున్నారంట. కానీ నేను సత్యవాక్యం కొరకు నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మన బెంగళూరు పట్టణానికి వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను, ఏదో మీరు అనుకున్నట్లుగా ఇక్కడికి మీరు రాలేదు, దేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. ఆయా కారణాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ సెర్చింగ్ అవ్వచ్చు, ఉద్యోగం రావచ్చు, ఎవరు వస్తారో ఎవరు వెళ్ళిపోతారో నాకైతే తెలియదు. కానీ ఎందుకు వచ్చారు అని అంటే, వచ్చిన వారిని నేను ఎలాగా సిద్ధపరచాలని కోరుకుంటున్నానంటే, 2వ రాకడ దగ్గర పడే సమయానికి కడువరి వర్షం అనేది ఒకటి భూమి మీద కురుస్తుంది. తొలకరి వర్షం అనేది 1వ శతాబ్దంలో మేడగదిలో 120 మంది మీద కురిసింది. ఈ కడువరి వర్షము ప్రపంచవ్యాప్తంగా కురుస్తుంది. అప్పుడు ప్రత్యేకంగా అగాపే సంపూర్ణ సువార్త సంఘ విశ్వాసుల మీద, సేవకుల మీద కడువరి వర్షం కురుస్తుంది. అది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆ వర్షం కురిసినప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ మన మీద, అందరి మీదకి వస్తుంది. అప్పుడు మనము చేస్తున్న పరిచర్య
ఆ మొదటి శతాబ్దంలో పేతురు భక్తులు లేచి నిలబడి వాక్యం చెప్తే 3,000 మంది బాప్తిజం పొందారు. మీరు లేచి నిలబడి వాక్యం చెప్తే 30,000 మంది పొందే అవకాశం ఉంది, 3 లక్షల మంది పొందే అవకాశం ఉంది. ఎందుకు అంటే రెండవ రాకడలో శ్రమల కాలములో రక్షణ పొందు వారి సంఖ్య ఎంత? లెక్కించలేనంత మంది అని ప్రకటన గ్రంథములో యోహానునికి ఆ దేవదూత చూపించినప్పుడు వీరెవరు నాయనా, ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13-14లలో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకునేది అన్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? మహాశ్రమల నుండి. ఎప్పుడు వస్తాయి అవి? రెండవ రాకడకు ముందు 7 సంవత్సరాల శ్రమల కాలంలో, మొదటి 3.5 సంవత్సరాల శ్రమ కాలంలో వీళ్ళందరూ రక్షణ పొందుతారు. ఎంతమంది చూడండి ప్రభునందు ప్రియులారా, ఎంతమంది అంటే 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. 6 తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎంతమంది? లెక్కింపజాలని గొప్ప సమూహం. వాళ్ళు ఎవరని అడిగితే మహాశ్రమంలో నుండి వచ్చిన వారని ఆ దేవదూత యోహాను చెప్తున్నాడు. అంటే ఇంతమంది రక్షణ పొందాలంటే మహాశ్రమల కాలములో మరి వాక్యం ఎంత విరివిగా చెప్పాలి? ఎంత విరివిగా చెప్పాలంటే ఈ రోజుల్లో దొరికినట్లు ఆ రోజుల్లో బైబిల్ దొరుకుతాయి బైబిల్. అంతిమ బతిక్రీస్తు అందరికీ బైబిల్ పంచిపెడుతుంటాడా? బైబిల్ ముందు వాడు దొరకకుండా మనకి మొత్తం బ్యాన్ చేసేస్తాడు. ఎందుకంటే క్రయ విక్రయాలన్నీ ఆడి చేతిలో ఉంటాయి. బైబిల్ దొరకనివ్వడు. అప్పుడు బైబిల్ దొరకనివ్వకపోతే మనం ఏం చేయాలి? అప్పుడు మనమే ఒక బైబిల్ అయిపోవాలి. మనమే ఒక బైబిల్ అయిపోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని అంత బాగా గుర్తుపెట్టుకోవాలి, హృదయం అనే గూడంలో దాచిపెట్టేయాలి. ఆ రోజుల్లో వాక్యాలు, రిఫరెన్సులు ఇవన్నీ తీయడం, పుస్తకాలు చూడడం ఇవన్నీ కుదరదు. మహాశ్రమల కాలంలో మనం కట్టుకున్న ఇంట్లో మనం ఉంటామో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఆదీపస్తంభం అనే 6వ పుస్తకం అయ్యగారు రాసిన దాంట్లో అయ్యగారు రాశాడు, మాది చాలా పెద్ద సంఘం ఉంది, ఇన్ని కోట్లు పెట్టి కట్టించాము అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే పెద్ద పెద్ద గుళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చాలామంది పాపం కారు పార్కింగ్ లేదని, కుర్చీలు లేవని బాధపడి అలా ఎక్కువ ఉన్న చోటుకి వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని పోతున్నారు కదా. అవన్నీ అంతిమ బతిక్రీస్తు భూమి మీదకి రాగానే ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడట. హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ పెద్ద చర్చ్ అనుకున్న దాంట్లో సిలువ ఉంటే సిలువ, ఏది ఉంటే అది పీకేసి వాడు బొమ్మ పెడతాడు. వాడు బొమ్మ పెట్టి దానియేలు గ్రంథములో శద్రకు మేషకు అబేద్నెగోలకు ఎదురైంది కదా, ఆ ప్రతిమకు, బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి, లేకపోతే అగ్నిగుండంలో వేస్తానని చెప్తాడే, ఆ సిచ్యువేషన్ వస్తుంది. వీళ్ళందరూ పాపం ఆదివారం ఆరాధనగా చెప్పి బయలు పొలవమని చెప్పి అక్కడ పోతారు. వెళ్ళంగానే వీళ్ళు వెళ్ళిన స్టేజ్ మీద సిలువ ఉండదు, వాళ్ళు పెట్టిన బ్యానర్ ఉండదు, మొత్తం తీసేసి మరి సాతాను ప్రభువులు వారి విగ్రహం ఉంటుంది. అక్కడ వచ్చిన ప్రతివాడు ఈ విగ్రహాన్ని నమస్కారం చేయమని అక్కడ ఉన్నటువంటి వాడి సైనికులు బలవంతం చేస్తారు.
అప్పుడు అటు మొక్కలేక ఇటు చేయలేక పారిపోదామని బయటకు వచ్చి మరి ఇంటికి బస్ ఎక్కినా క్యాబ్ బుక్ చేసినా నేను అనుకున్నాను క్యాబ్లు కూడా బుక్ అవ్వాలి. ఎందుకంటే వాడి చేతిలో ఉంటుంది కదా క్రేవిక్. వాడు క్యాబ్ వాడు కూడా బుక్ చేసుకుంటే 3-6 ముద్రలుగా ఉంటే ఎక్కువ లేకపోతే లేదంటాడు. మేము ముద్ర ఉండదు, వెళ్ళటానికి కుదరదు. సరే ఎట్లా కూడా నడిచిపోదామని బయలుదేరితే ఈలోపే అబద్ధ క్రీస్తు సైనికులు ఫలానా వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోతున్నారు, విగ్రహాన్ని నమస్కారం చేయట్లేదు, వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేసేయండి అని చెప్పని ఆజ్ఞ జారీ చేస్తే సైనికులు మరి మనల్ని వెంబడించి మనం ఇంకా ఇంటికి బయలుదేరదామని అలాగా మన సందు చివరికి వచ్చి అట్లా మలుపు తిరుగుదాం అనుకునే టయానికి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని పంపిస్తాడు, ఉపద్యాలు అంటాడు. పంపించి బాబు మీరు మీ ఇంటికి వెళ్ళమాకండి, మీరు ఇంటికి వెళ్తే మీరు ఆ సైన్యం మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది, కాబట్టి మీరు ఇక్కడికి కాదు ఫలానా చోటుకి వెళ్ళండి అని అడ్రస్ చెప్తాడు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీలాగే చాలామంది గుడికి వెళ్ళి అక్కడ విగ్రహం ఆడదామని తిరిగి వచ్చిన వాళ్ళు ఆడ కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటారు. రహస్య ప్లేస్లో అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అయ్యా ఈరోజు ఆదివారం అంటే రొట్టె విరవాలి, అపోస్తుల క్రమం. మరి ఎట్లాగంటే వాళ్ళందరూ ఒకటే నిరీక్షణ, దేవుడు ఎవరో ఒకరిని ఇక్కడికి పంపిస్తాడండి, ఖచ్చితంగా వస్తారని మనకు రొట్టె విరిచిస్తారు, ప్రార్థన చేసుకుంటాం అని పాటలు పాడుతూ ప్రార్థనలో ఉంటే దేవుడు ఏదో ఒక పాస్టర్ని, అతడు ఇండియన్ అవ్వచ్చు, చైనీ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, వేలో ఏలియా ఆ కరిమేలు పర్వతం నుంచి సిటీకి నడుం కట్టుకొని పరిగెత్తుకుంటా ఆహాబు రథం కంటే ముందు వెళ్ళినట్లు అలాగే పరిగెడుతూ ఉంటాడు ఎవడో దేవుడు దైవజనుడు. అతనికి చెప్తాడు దేవుడు, ఈ రహస్య ప్లేస్లో కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారని. రథం మీద వెళ్తున్నటువంటి కందాకే మంత్రి గురించి ఫిలిప్పు చెప్పినట్లు ఆత్మ ఆ దైవజనుడు చెప్తే అనుకోకుండా ఆ రహస్య ప్లేస్కి వస్తాడు. మీరు అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఆయన ఏం భయపడమాకండి, నేనే కూర్చొని అందరూ ప్రార్థన చేద్దాం. అప్పటికప్పుడే బైబిల్ ఉండదు, ఏముండదు, చేతిలో నిలబడి దేవుని వాక్యం చెప్పేస్తాడు. ఆ వాక్యంతో ఉన్నవారందరూ పశ్చాత్తాప హృదయాలతో తమను తాము యేసు రక్తంలో గడుక్కుంటే రొట్టె విరిచి ఇచ్చేస్తాడు. ఎవరో సిద్ధపరుస్తాడు. రొట్టె తీసుకొచ్చే వాళ్ళు ఎవరు సార్ ఎంత అడవిలో అంటే మరి సారపతి వదరాలు ఏలియా కోసం ఒక రొట్టె దాచించినట్టు. ఒకవేళ ఎవడు చేయలేదనుకో, దైవజనుడు వచ్చేలోపు ఏదో కాకి రొట్టె పట్టుకొస్తుంది. ఇదంతా ఆది పుస్తకంలో రాశాడు. అయ్యి సేమ్ నేను చెప్తున్నాను, ఇప్పటివరకు ఓఫిర్ గారు రాసిన అన్నీ 100% జరిగినాయి. ఇది కూడా జరుగుతుంది. అప్పుడు మీరు ఒకవేళ అప్పటికి ఇప్పుడు ఇవాంజలిస్టులు ఉన్న వాళ్ళు అప్పుడు అభిషేకం పొంది ఉంటే అప్పుడు మీరు వాళ్ళకి వాక్యం చెప్పాలంటే అప్పుడు మీరు వాక్యం ఎంత గ్రహింపు కలిగి ఉండాలి చెప్పండి. మీ గూడంలో, హృదయం అనే గూడంలో దేవుని వాక్యం ఎంత ఉండాలి? 3-4 వచనాలను ఎత్తుకోవడం కాదు. ఆ రోజు మరి ఈనాటి దైవజనులు చాలామంది, ఒఫ్రే గారు కూడా మరి రిఫరెన్స్లు టక చెప్తా ఉంటారు. చెప్పి దేవుని వాక్యాన్ని బోధించి ఆ రోజు రొట్టె విరవాల్సి సంఘాన్ని సిద్ధపరచాల్సి వస్తుంది. అందుకొరకు దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు. అట్లాగే సిద్ధపరచడం కోసమే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, కానీ నాకు తెలియక కాదు, మీరు చెప్పలేరని కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ కృపా సత్యములు ఎక్కడ కలుసుకున్నాయి? కృపా సత్యములు 85వ కీర్తన 10వ వచనంలో కృపా సత్యములు కలుసుకునేవి అన్నాను కదా. ఎక్కడ కలుసుకున్నాయి? మొట్టమొదటిగా ఏదైనా తోటలో కలుసుకున్నాయి. ఎప్పుడు కలుసుకున్నాయి? ఏదైనా తోటలో. ఆ పండు తినము నిశ్చయముగా నీవు చచ్చదు అని చెప్పిన వాక్య ప్రకారం హవ్వ ఆ పండు తిని ఆదాముకి ఇస్తే ఆదాము తిని వాళ్ళ కళ్ళు తెరవబడిన తర్వాత దేవుడు సత్యమై ఉన్న దేవుడు వాళ్ళని చంపడానికి ఏదైనా తోట వచ్చేసాడు. వాడిని చంపేద్దాం అనుకునే టయానికి ఆ దేవుళ్ళలోనే ఇంకోటి ఉంది. ఏంటది?
ఆయన పేరేంటి? ఎన్నో అధ్యాయం ఏ పుస్తకంలో ఎన్నో అధ్యాయం ఎన్నో వచనంలో ఉంది? ఓన్లీ ఇప్పుడు చూసి చెప్పండి వాళ్ళకి, తర్వాత గుర్తుపెట్టుకోండి. పుస్తకం చెప్పండి అమ్మా, పుస్తకం చెప్పమన్నా. ఏ గ్రంథం? యెషయానా? దేవుని స్తోత్రం. మీ అమ్మాయి హై స్కూల్కి రావాలి. ఇంకా బట్టి పడ్డానికి హై స్కూల్కి వస్తేగానే ఉంది. ఆ హోంవర్క్ ఆమె చేసుకుంటుంటే ఏ వర్క్ ఏం చేస్తారు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5-6 వచనాలలో మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చి ఆయన నామమును ప్రకటించాడు. ఆ ప్రకటించినప్పుడు చెప్పాడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దీనికి సంఖ్యాశాస్త్రం కూడా ఉంటుంది. అది 2, 3, 4, 5 రెండో గ్రంథం 3, 4 కాదు, 34వ అధ్యాయం అంటే 7 అంటే సంపూర్ణము. సంపూర్ణ సంఖ్య అనే అధ్యాయాల్లో దేవుని గురించిన విషయాలు ఉంటాయి, సంపూర్ణుని గురించిన విషయాలు ఉంటాయి. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు యెహోవా అనే నామమును ఆయన ఎక్కడ ప్రకటించలేదు. కానీ మోషే రాసిన గ్రంథంలో యెహోవా అని ఉన్నారు. కానీ అసలు పేరు ఆయన ప్రకటించింది ఎప్పుడు? మోషేకు ప్రకటించాడు. ఆ మోషేకు ప్రకటించినప్పుడు చెప్పాడు. ఆ కొండ మీద సీనాయి కొండ ఎక్కితే అక్కడ ప్రకటించి చెప్పాడు. ఆ ప్రకటించి చెప్పిన దాంట్లో మళ్ళీ 6వ వచనంలో ఉంది, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ప్రభునందు పిల్లరా, 7వ వచనంలో కంప్లీట్ చేశాడు ఆ పేరుకున్న మొత్తం విషయాలన్నీ చెప్పి. కాబట్టి ఈ కృపా సత్యములు గల దేవుడైన యెహోవాలో 2 ఉన్నాయి. ఏంటవి? కృప, సత్యం. కృప అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను, అది కూడా రాసుకోమని కూడా చెప్పాను. కృప అంటే బేషరతుగా ఎటువంటి పాపినైనా క్షమించడము కృప. బేషరతుగా అంటే షరతులు లేకుండా ఆ ఎట్లాంటి పాపైనా సరే క్షమించేయడం కృప. సత్యం అంటే తప్పు చేస్తే శిక్ష వేయడమే సత్యం. తప్పు చేస్తే ఇంకేసేస్తాడంతే, ఇంకెనక ముందు చూడండి. అట్లాంటి సత్యం ఇప్పుడు ఏదైనా తోటలోకి ప్రవేశించింది. వీళ్ళిద్దరిని మరి ఇప్పుడు వాక్య ప్రకారం ఏం చేయాలి? చంపేయాలి. చంపేద్దామని సత్యం వస్తే ఆయనలో ఉన్న కృప ఏమంటుందంటే, చాలాసార్లు ఏం సొంతలే కానీ వీళ్ళేం మట్టి మనుషులు, వీళ్ళేమన్నా మహిమ గొప్పోళ్ళ? చెప్పండి, ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు అని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పాడు? వీళ్ళు మట్టోళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడని ఎవరు చెప్పారు? ఇట్లా చెప్పాలి వాక్యం. ఒక్కొక్కరి సంగతి అప్పుడు మొత్తం నెక్స్ట్ వీక్ కల్లా కొంచెం జాగ్రత్త పడి బైబుల్ చదువుకొని అన్ని గుర్తుపెట్టుకొని 103వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు కీర్తనకారుడు చెప్పాడు 14వ వచనంలో. 103వ కీర్తన 14. మనము చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక మెదడు చెప్తారు ఎవరైనా? దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. ఎవరు రాసింది?
దావీదు రాశాడు. దావీదు రచించిన కీర్తనలో నుంచి కొన్ని వచనాలు తీసుకొని ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు రాసినటువంటి పాటలో ఉంది. మనము మంటివా మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి, మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి, మనము మంటే వారమంచును వాయురు తృణ ప్రాయము మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనసా. మంటివారమని జ్ఞాపకం చేసుకోబట్టే మనల్ని వదిలేశాడు. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన అంటే, దావీదు దివారాత్రులు ధ్యానం చేసిన తర్వాత దేవుడు ఎట్లాంటి వాడు తెలుసుకొని 103 రాశాడు. ఆ 103 మామూలు చదువుకుంటున్నారు కానీ ఎవరు పట్టి జాగ్రత్త చదవట్లేదని మళ్ళీ పరిశుద్ధాత్మను ప్రేరేపించి దేవదాసయ్య చేత మళ్ళీ రాపించాడు. అసలు ఎంత అద్భుతమైనటువంటి పాట అంటే దీంట్లోనే ఏమంటాడంటే, పడమటికి తూర్పెంతో ఎడమో పాపమునకు మనకు నంత, పడమటికి తూర్పెంతో ఎడమో పాపములకు మనకు నంత, ఎడుమ కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనసా. అవునా? ఒకసారి చెప్పండి, మీరు పడమటికి తూర్పు ఎంత దూరం ఉంటుంది? క్యాల్కులేట్ చేయడం కుదురుద్దా? అంత దూరం చేశాడంట పాపమునకు మనకు. అద్భుతమైన కీర్తన, దావీదు రచించిన కీర్తన. దాన్ని అయ్యగారు ఎత్తి రాశారు. అయితే ఈ మంటివారమని జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించమని చెప్పని కృప అడ్డుపడితే, లేదు వాక్యం చెబుతుంది కదా, దాని ప్రకారం వీళ్ళిద్దరిని చంపేయాల్సిందే అని చెప్పని సత్యం దిగొస్తే కృప అడ్డుపడి ఆ రెండు ఏదైనా తోటలో కలుసుకొని అప్పుడు చేసినటువంటి నిర్ణయం ఏంటంటే, వీళ్ళ కొరకు ఏం చేయాలంట, ఈ ఆజ్ఞ నెరవేరాలంటే ఏం జరగాలంట తెలుసా మీకు? ఈ ఆజ్ఞ నెరవేరాలంటే ఎలాగా? బలి ఒకటే కాదు, ఇంకా చెప్పాలి. ఈ ఆజ్ఞ నెరవేరాలంటే ఎలా? అందుకనే దేవునికి పెట్టిన పేర్లే సాతానుకు కూడా ఉంటుంది, విశ్వాసి కూడా ఉంటుంది. యేసుక్రీస్తుకున్న పేరే సాతానుకు ఉంటుంది, విశ్వాసి కూడా ఉంటుంది. ఒకటి చెప్పండి ఏదైనా. నక్షత్రము, తేజో నక్షత్రము ఎవరి పేరు? యేసయ్యకున్న పేరు, వివేకు చుక్క అనే పేరు. వాడికి ఏమనుంది? యెషయా గ్రంథం 14లో తేజో నక్షత్రమే ఎక్కడి నుంచి పడింది. విశ్వాసి కూడా ఉంది ఆ పేరు. ఎక్కడుంది ఆ మాట? దానియేలు 12:3లో ఉంది కదా. ఇట్లా ఈక్వల్ పేర్లు ఉన్నట్లుగానే
దుష్టుడికి దేవునికి సాతానికి ఉన్నట్లుగానే కొన్ని భూమి మీద ఉన్నవి పరలోకంలో కూడా ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా తోట భూమి మీద ఉందా, అందులో ఎవరున్నారు? ఆదాము హవ్వలు ఉన్నారు. పరలోకంలో కూడా ఏదైనా తోట ఉంది, అక్కడ ఎవరున్నారు? అక్కడ ఏదైనా తోటలో ఎవరున్నారు? ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారంటే ఓఫిరే గారు చెప్పిన మాట ఈ మధ్యకాలంలో అన్నాడు అయ్యారు, సేవకుడు సేవ చాలా ఈజీగా చేయడానికి గల కారణం ఏంటంటే విశ్వాసులు చాలా మతిమరుపులు కాబట్టి. ఒకవేళ జ్ఞాపక శక్తి ఫుల్గా ఉందనుకో, ఇంకేమవుతుంది? అయ్యారు మొన్నే కదా మీరు చెప్పారు, మళ్ళీ ఇదే ప్రశ్న ఎత్తుకున్నాను. ఆ ఛాన్స్ లేదట ఎవరికి? విశ్వాసం. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఇంకా యేసు ప్రభు చెప్పినట్టు ఇంకా మీరు పసిపిల్లలు కాలేదు. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు అని అడిగితే ఒక చిన్నోడిని పిలిచి ఇలాంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యం చేరలేరు అన్నాడు. గొప్పోడు తర్వాత సంగతి, ముందు వెళ్ళాలంటే ఇక ఎందుకు పిల్లలు లాంటి వాడు అన్నాడని నేను చాలా థింక్ చేశాను. బొమ్మనల్లిలో ఆరాధన జరిగేటప్పుడు మన దగ్గర ఒక 3 సండే స్కూల్ టీచర్లు ఉండేవాళ్ళు. అందులో ఒక సండే స్కూల్ టీచరు ప్రతి వారం ఒకటే స్టోరీ చెప్పేవాడట. వాళ్ళు ఇతను రావడమే గుర్తుపట్టేసి అంటే లాస్ట్ వీక్ చెప్తాడు ఇప్పుడు వాళ్ళు. ఆయన నా దగ్గరికి వచ్చి, నేను అల్లయ్య గారు సండే స్కూల్కి, ఏ బాబు అంటే నేను ఏం చెప్పాను లాస్ట్ వీక్ చెప్పావు అని చెప్పి గుర్తుపట్టేస్తారు. అంటే గుర్తుపడతారు, అందుకే పిల్లలు గుర్తుపడతారు కానీ పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉంటారు. పెద్దల దగ్గర ఎలాగొంటే పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి బోళ్ళని బిజీ కాబట్టి మర్చిపోతారు. కొత్త నేర్చుకొని వెళ్ళాలని నేను కొన్ని క్లూలు ఇచ్చాను. ప్రతి వారం ఒకటే కాకుండా ప్రతి వారం దావీదు గొలియాతు కథ చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? ఎంతసేపు గొలియాతు వాడు ఇంకా సావలేదా? లాస్ట్ వీక్ చచ్చిపోయినట్టున్నాడు, ఇంకా చావలేదా? అదే స్టోరీ చెప్తా. అట్లా కాబట్టి పరలోకంలో ఏదైనా తోట ఎలాగుందో భూమి మీద కూడా అదే ఉంది. ఫస్ట్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. తర్వాత దేవుడు భూమి మీద పెట్టాడు. ఆ పరలోకంలో ఎవరున్నారు తెలీదా? ఎవరున్నారు పరలోకంలో? అదే పరలోకంలో ఏదేనులో ఎవరున్నారు అంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12-13 వచనాలు. నరపుత్రుడా, వచ్చిన వ్యక్తి ఇలాగ ప్రకటింపు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడములకు మాదిరి దేవునితో తోటయకు ఏదేనులో నీవు ఉండేది. ఎక్కడున్నాడు? దేవుని తోటయకు ఏదేనులో నీవు. ఎవరిడు? ఒకప్పుడు లూసిఫర్ ఏదేను తోటలో ఉన్నాడు. అలాగే ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అని మన చేతిలో ఉంది కదా, ఈ గ్రంథము పరలోకంలో కూడా ఉంది. ఈ గ్రంథం దాంట్లో ఉన్న సమాచారమే గబ్రియల్ దూత దానియేలు దగ్గర తెచ్చాడు, చెప్పడానికి వచ్చాడు. ఆయన ఆ చెప్పడానికి వచ్చినప్పుడు వాడు 21 రోజులు ఆపేశాడు. ఆ దానియేలు దగ్గరికి రావడానికి ఆపితే మికాయేలు వచ్చిన తర్వాత గబ్రియేలు వచ్చి దానియేలుకి అన్ని సంగతులు చెప్పి, అప్పుడు ఆయన చెప్పిన మాట దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనంలో, అయితే సత్య గ్రంథమందు రాసినది నీతో అంటే ఈ బుక్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది ఆల్రెడీ. మొత్తం ఏం రాశారనుకున్నాడో అది ఆల్రెడీ పైన ఉంది. కాబట్టి భూమి మీదకి వచ్చినటువంటి కృపా సత్యములు ఒకటే.
ఆయన చంపుదాం అంటాడు, ఈయన వద్దంటాడు. కానీ ఆఖరికి లాస్ట్కి వీళ్ళిద్దరికి కమిట్ అయ్యారు. కమిట్ అవ్వడానికి వీళ్ళు తీసుకున్న లేఖనం ఏంటి అది నేను చెప్తున్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అంతా ఒక చోట ఉండదు. అందుకని చాలా ప్రాబ్లం దీంతో, బైబిల్తో. దీని దగ్గర తొందర రారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం మళ్ళీ చూడండి. ఆయన గురించి చెప్పే సంగతి కూడా 1:6+7 సత్యము ఏముంది దాంట్లో? మరణ సాక్ష్యం ఎక్కడ ఉండదు, అక్కడ మరణ సాక్ష్యం రాసిన వారి మరణము అవశ్యం. అది మరణ శాసనం ఎవరు రాశాడు? దేవుడు రాశాడు, యేసయ్య రాశాడు. ఇప్పుడు అది నెరవేరాలంటే ఎవరు మరణం అవశ్యం? మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం అంటే ఇప్పుడు ఆయన బ్రతికుండగా ఈ మరణం చెల్లదు. ఎలా చంపేస్తావు వీళ్ళిద్దరిని? అట్లా కుదరదు, నువ్వు చనిపోవాలి. కాబట్టి మరి ఏం చేద్దామంటే, నేను చనిపోవడానికి ముంగుర్తుగా వీళ్ళిద్దరికి ఒక 2 జంతువులు తీసుకొని బలిచ్చి ఆ చర్మాన్ని తీసి చొక్కాయలు గుట్టించి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 9వ అధ్యాయం 16వ వచనం అందుకే 9:16 అంటే 16 అంటే 1+6=7 అంటే ఈ సత్యం ఎప్పుడు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయన మరణించకుండా ఇది జరగదు. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరికి జంతువులు బలిచ్చి, కానీ మనిషి ఆలోచన ఎలాగుంటుంది? మనుషుల ఆలోచన ఏమండి, ఆ చెట్టు ఎవడు పెట్టమన్నాడు, తినద్దని ఎవడు చెప్పమన్నాడు, చెప్పిన తర్వాత పాము వస్తూ ఉంటే ఈయన ఉండి తోలేయాలి, కానీ తోలకుండా దాన్ని ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? మొన్నో క్షీరసాగర మదనంలో ఓసులయ్య గారు చెప్పారు, ఆ హవ్వ పాముతో మాట్లాడేటప్పుడు మరి ఈయన గారు ఏడున్నాడు సాడంటే, ఆయన ఎవరు అనుకుంటున్నాం? ఈ భూలోకానికి రాజు. ఆయన విశ్వలోకాలను తిరిగి వచ్చేవాడంట. ఎవరు? ఆదాము గారు. ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్ళి ఉంటాడు, ఈలో వీడు వచ్చాడు. ఆయన మామూలు ఆయన కాదు. ఆదాము సంగతి చాలామంది తెలియదు. ఆయన ఈ భూ ప్రపంచానికి రాజు అంటే ఎలాగుంటాడు? ఇప్పుడు వీళ్ళు ఏదో రాడర్కు దొరకని విమానాల్లో తిరుగుతున్నాడు అనుకుంటున్నారు. వీళ్ళు ప్రపంచంలో ధనవంతులైనటువంటి దేశ రాజ్యాత నేత రాడర్కు కూడా దొరకని విమానంలో పై నుంచి వెళ్తుంటాడు. ఏ దేశానికి దొరకడు. చాలా అద్భుతమైన విమానం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కానీ నువ్వు నీ దేశంలో ఎగిరిన తర్వాత పక్క దేశంలో దిగాలి, పక్క గ్రహానికి వెళ్ళి చూద్దాం. కానీ ఆదాం గారు ఇతర లోకాలకి వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చొని భేటీ చేసుకుని మాట్లాడుకుని వచ్చేవాడు. అది ఆదాము స్టేటస్. కాబట్టి ఆ టైంలో జరిగింది. కానీ ఈ ఆలోచన ఉండదు. ఇప్పుడు అయ్యగారు ఏమైనా అన్నారంటేనేమో చాలా బాధపడతారు, నేనంటేనే కూడా బాధపడుతున్నారు చాలా. అయ్యగారు ఎందుకు అయ్యగారు మీకు కోడి అంటే ఇష్టం లేదంటే, నాకు ఇష్టం లేదు, దాని మీద ఇంతే ఉంటుందంటే అందుకని నాకు ఇష్టం లేదు అంట. నేను ఎందుకు ఏది ఏ ఆలోచిస్తుంది చెప్పు? ఎంత ఉన్నదాన్ని, దాని ఆలోచన అంత డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఏదైనా బండి వెళ్తుంటే అది ఇటుపక్క ఉందనుకో, ఇటు ఖాళీ ప్లేస్ ఉన్న సరే ఇటు వెళ్తుంది, అది దీన్ని దాటి కూడా పరిగెత్తి ఇటు వెళ్తుంది. ఎందుకు ఉంది ఇంత? అరే దాని కింద పడతావు, నువ్వు ఎందుకు అటు వెళ్తావు అన్నా సరే నాకు కుదరదు, అటే వెళ్తా అంటది. అట్టా మనం దాటుకుని టక్ మన కారు కింద దేని కింద పడుతుంది. ఎంత ఉంటే మరి ఎంత అంటారు. దావీదు కీర్తనకారుడు చెప్పినటువంటి మెదడు ఇది కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొవ్వు మెదడు దొరికినట్లు నీకు నీ వాక్యం నాకు దొరికిందని చెప్పిన మెదడు ఇది కాదు, అది వేరే. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ చిన్న మెదడు ఉన్న వాళ్ళందరూ దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాదు. వాళ్ళు అడిగే అన్నీ ఎలాగుంటాయంటే,
ఒక పాద్రి గారి దగ్గర ఒక ఇద్దరు పనోళ్ళు ఉన్నారట, భార్యాభర్తలు ఇద్దరు. ఈ పనోళ్ళు ఇద్దరు పనంతా అయిపోయి ఖాళీకి కూర్చుంటే మాట్లాడుకుంటున్నారంట ఇద్దరు. ఏమనంటే, దేవుడు చెట్టు ఎందుకు ఎట్టాలి, ఎట్టినోడు మళ్ళీ నువ్వు తినొద్దని ఎందుకు చెప్పాలి, ఆ చెప్పినోడు ఏదో మళ్ళీ చెప్పి ఊరుకోకుండా పాము వస్తేనే దాన్ని తోలకుండా ఈయన ఊరుకున్నాడు. అప్పుడు ఆ టైంలో వీళ్ళు ఆయన ఏం చేసాడు తెలియదు. పాపం స్టిల్ బలహీనత కదండి. ఈ బలహీనత తినేసింది అనుకోండి, ఎంత పెద్ద సెక్స్ చేసేస్తాడు దేవుడు అని మాట్లాడుకుంటున్నారంట. ఇక ఫాదర్ గారు ఎన్ని ఓరు బాబోయ్, ఇది చాలా డేంజర్లోకి వెళ్ళిపోయింది, ప్రమాదం, మొత్తం నేరం అంతా ఎవరి మీద వేస్తారు, దేవుడి మీద వేసేస్తున్నారు, ఆయన నేరస్తారు అన్నట్లుగా అని ఇంకా ఆయన కాము కూరుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాడట, రేపు మీరు ఇంట్లో వంట చేసుకోమాకండి, మీ ఇద్దరికి మా ఇంట్లోనే వంట, మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే, మీరు మీ ఇంటికాడ వంట చేయొద్దు, వచ్చేయండి పనికి అని చెప్పారు. వచ్చామన్నాడు, వచ్చేసారు. భోజనం ఎట్లా రెడీ చేశాడంటే, ఏ ఒక్కటి మిస్ అవునండి, నాన్ వెజ్లు అన్నీ, కోడి, మేక, చేప, రొయ్యలు, పీతలు అన్నీ, ఇటంతా వెజిటేరియన్, అటంతా నాన్ వెజ్. ఏంటి ఎన్ని చేశాడు, గెస్ట్లు ఎవడన్నా వస్తున్నాడంటే ఎవరు రావట్లేదు, మీ ఇద్దరే, మా ఇద్దరికి ఎంత, మీ ఇద్దరు కోసమే చేశాను. అయితే నేను కూడా మీతో తిన్నాను ఉంది, కానీ నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళి పని చూసుకొని వస్తాను, మీరు వచ్చేటికల్లా మీ ఇష్టం ఏం కావాలంటే అది పెట్టి తినండి, కానీ మధ్యలో ఒక చిన్న బాక్స్ పెట్టాను, అది నాది, మీరు తీయద్దు, మిగతా తినండి మీరు అని బాక్స్ పెట్టి వెళ్ళాడు. వీళ్ళిద్దరు తింటున్నారు, అది ఏందో చూద్దామని అడుగుతున్న అమ్మగారు, మనకొద్దు, ఆయన ఏం పెట్టుకున్నాడు, మనకి ఎందుకు వచ్చింది కూడా, తీయొద్దని చెప్పి ఆయన ఒక్కసారి అలా తీసి అలా పెట్టేద్దాం అంటుంది ఆమె. వద్దంటున్నాడు ఆయన. ఇద్దరికి చాలా హోరాహోరీ పోరాటం జరుగుతుంది, తెద్దామని ఆమె, వద్దని ఆయన. ఆఖరికి క్యూరియాసిటీ ఆయనకు కూడా తగ్గలేదు, ఏమో ఒకసారి మా ఆవిడ చెప్పినట్టు అట్ట చూసి అట్లా ఇట్టేద్దాం అంతే, జస్ట్ అని సరే అని ఇద్దరు ఒప్పందానికి వచ్చారు. ఇంకా తినటం ఆపి బాక్స్ మూత తీసారు, అందులో ఇంత తెలియకుంది, అది పారిపోయింది. ఇప్పుడు పాస్ట్ గారు వచ్చేలో పది తీసుకొచ్చి దాంట్లో పెట్టారు, దొరుకుతుంది, ఆ టేబుల్ మీద తిరుగుతున్నది, ఆ టేబుల్ మీద కింద పడిపోతానే పట్టుకున్నట్టు అయ్యేస్తున్నారు. ఏం తెలియదు, తినకుండానే దాన్ని పట్టుకోవడానికి ఆ టేబుల్ మీద మొత్తం అన్ని కింద మీద పడేస్తే ఆఖరికి ఎన్ని పడిపోయిందో అది కిందకి వెళ్ళిపోయింది. అది దాన్ని పట్టుకోవడానికి అట్టు వెళ్ళారు. పాస్ట్ గారు వచ్చింది, మీరు ఏం చెప్పారు, మీరు ఏం చేస్తున్నారమ్మా, ఏంటిదంటే జస్ట్ వద్దని చూసి అలా పెట్టేద్దాం అనుకున్నాం అయ్యగారికి, అందరూ ఇది తెలియదు. నేను పెట్టాను అనుకో, అది నాది అన్నాను అనుకో, మీరు చూడాల్సిన అవసరం ఉందా, మీరు నిన్న మాట్లాడుకోవడం నేను అన్నాను, ఆఖరికి మీరు దేవుడి మీద నేరం మోపుతారా అని చెప్పి నేను ఇద్దరిని కూర్చోబెట్టి వాక్యం చెప్పి వినిపించాడు. అట్లా చాలామంది తెలియని వాళ్ళు ఇలాగే అనుకుంటారు, కానీ దాంట్లో విశ్వ ప్రణాళిక ఉందని ఎవరికి తెలియదు. దేవుని విశ్వ ప్రణాళిక, విశ్వ చరిత్ర అర్థమైతే ఎవడు కూడా ఈ ప్రణాళిక సంకల్పం నుంచి తప్పిపోడు. అందుకని చెప్పా, మీరు ఊరికి రాలేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళైనా సరే, నేను చెప్తున్నాను, 7 సంవత్సరాలు నా దగ్గర ఉండి వెళ్ళిన ఒక ఫ్యామిలీ ఫేస్బుక్లో ఆ సిలువ బొట్టు ఉద్యమంలో చాలామంది సేవకులతో, విశ్వాసులతో ఒక అమ్మాయి డిబేట్ చేసింది. మంచి నుంచి జర్మనీ వెళ్ళిన శృతి అక్క, నేను చూసే చాలా, అసలు ఆమె అడిగే వాటికి కొంతమంది సమాధానం చెప్పలేరు, అంత ఇదిగా కామెంట్స్ పెడతారు, అంత ఇదిగా అవతల వాళ్ళని అడుగుతుంది. అట్లా ఎట్లా వచ్చింది? ఆ దేశంలో ఉంది. నేను ఆ రోజు చెప్పా, మీరు వేరే దేశానికి వెళ్ళడానికి దేవుని ప్రణాళిక ఏదో ఉంది, మీ ద్వారా దేవుడు ఆ దేశంలో దేవుడు తన పని జరిగించుకుంటాడని. అట్లాగే వెళ్ళిన ఈ 7 ఏళ్లలో
దేవుడు వారి ద్వారా జరిగిస్తున్న కార్యాలు ఇక ముందున్న రోజుల్లో మీరు ఇంకా అద్భుతంగా చూస్తారు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ కృప ఏదైనా తోటలో ప్రారంభమైన కృప యోహాను సువార్త 1:16 చెప్పాడు. కృప వెంబడి కృపను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అన్నాడు. ప్రభునందు పిల్లరా, అదైనా ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము అన్నాడు. అంటే క్రీస్తులో రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి కృప వెంబడి కృపను పొందితిమి. పొందుతాం కాదు, అంటే వచ్చేసిందని కదా. ఆ కృపలలో మొట్టమొదటి కృప ఏది? మొట్టమొదటి కృప, కృపలో మొట్టమొదటి కృప ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చెప్పాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. అంటే మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందడానికి నీటిలో దిగావే, ఆ దినాన దేవుడు నీకు అనుగ్రహించినటువంటిది కృప. ఈ కృప ప్రభునందు ప్రియులరా మనల్ని ఎప్పటి వరకు అంటే కృప వెంబడి కృప, ఒక్కొక్కటి ఒక్కొక్క కృప. ప్రభునందు ప్రియులరా జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్నో కృపలు ఉన్నాయి. అన్ని కృపలలో ఒక్కొక్క కృప. ఇందులో ఈ మొదటిది ఇది, చివరిది ప్రభునందు ప్రియులరా, చివరిది చూడండి. ప్రభునందు ప్రియులరా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో చెప్పాడు, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. అంటే ఇప్పుడు రక్షణ పొందినప్పుడు నీకు అనుగ్రహించబడిన కృప కాకుండా కృప వెంబడి కృపలలో చిట్ట చివరి కృప ఇది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మళ్ళీ ఇంకొక కృప తెస్తాడు. అప్పటి వరకు నీకు ఇవ్వబడినటువంటి కృప 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు రక్షణ పొందడానికి ఒక కృప. ఆ కృప అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో గలతీయులకు చెప్తూ జ్ఞాపకం చేశాడు. ఏమనంటే 1వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడు. అంటే ఇప్పుడు పిలుచుట, దేవుడు మనల్ని పిలవడం దేంతో పోల్చాడు? కృపను బట్టి. అంటే ఈరోజు నువ్వు క్రీస్తులోకి వచ్చావు, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు అంటే కారణం ఏది? కృప. పిలిచాడు. ఇప్పుడు కృప వెంబడి కృపలలో బోల్డని కృపలు ఉంటాయి. అందులో ప్రభునందు పిల్లరా చాలామంది చాలా విషయాల్లో అభివృద్ధి పొందుతారట. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:7, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు. అంటే ఇప్పుడు ఈ కృపయందు కూడా అనంటే పౌలు అక్కడ చెప్పబడినటువంటి ఏదైతే కృప ఉందో ఆ కృపయందు కూడా అంటే అంతకు ముందు కూడా ఏంటి?
అంతకుముందు కూడా కృపే. విశ్వాసమందు అంటే కృప, ఉపదేశమందు కృప, జ్ఞానమందు కృప, సమస్త జాగ్రత్త యందు కృప, ప్రేమ యందు కృప. అన్ని కృప ద్వారానే మనకు అనుగ్రహించబడతాయి. అట్లాంటి అనుగ్రహించబడినటువంటి అనేకమైన కృపలలో ఒక కృప కొరింథీయులకు ఇయ్యబడిన కృప. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలు, క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములు, సమస్త జ్ఞానములు ఐశ్వర్యవంతులైరి అన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞానములో కూడా వీళ్ళు ఏమైపోయారు? దాంట్లో ఆల్రెడీ అభివృద్ధి పొందారని 2వ పత్రిక 8:7 చెప్పాడు లేదా? అంటే వీళ్ళకి జ్ఞానం ఎలా వచ్చింది? కృప ద్వారా వచ్చింది. కృప ద్వారా వచ్చిన జ్ఞానములో వీళ్ళు స్థిరపరచబడ్డారు, అభివృద్ధి పొందారు. కానీ ప్రభునందు పిల్లరా, అలా అభివృద్ధి పొంది స్థిరపరచబడిన వారి దగ్గరికి కూడా కొంతమంది పునరుద్ధరణ గతించిపోయిందని చెప్పడానికి వస్తే వీళ్ళు ఏమయ్యారు? వాళ్ళ మాట వినేశారు కూడా. అట్లాగే ఈ దినంలో ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో నేను ఈరోజు అసలు ఏం చెప్పాలో నాకు అస్సలు మైండ్కి తట్టట్లేదు. ఇక చిట్ట చివరి పాట పాడదామని పాడేటప్పుడు అప్పుడు కృప నిరర్ధకం అయిపోతుంది. చాలామంది కృప చాలామంది వ్యర్థం చేసుకుంటున్నారు అని దేవుడు నాకు కొంచెం ప్రేరేపణిస్తే అప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:1 తీసుకున్నాను. ఈ క్రీస్తు కృపను బట్టి పిలిచిన వారు కూడా గలతీయులు కూడా, మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 21వ వచనంలో వీళ్ళు కూడా ఏం చేశారట? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయేది నిష్ప్రయోజనం. అంటే ఇప్పుడు నీతిమంతులుగా ఎలాగవుదాం అనుకుంటున్నారు వీళ్ళు? ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు. ధర్మశాస్త్రమును బట్టి మీరు నీతిమంతులైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోవడం వ్యర్థమే, నిష్ప్రయోజనమే. కాబట్టి క్రీస్తు కృపను బట్టి పిలువబడిన వీరు కృపను నిరర్ధకం చేసుకొని ఎలా నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు? ధర్మశాస్త్రమును బట్టి. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో పౌలు చెప్పాడు, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్పరచబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృప నుండి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. అంటే ఎవరైతే ధర్మశాస్త్రముల వల్ల నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ తొలగిపోయారు, క్రీస్తులో నుంచి వేరైపోయారు. అట్లాగున ప్రభునందు పిల్లల క్రీస్తు కృపను బట్టి పిలువబడిన సంఘం ఇది, గలతీ సంఘం. అదే కృపతో మనము పిలువబడ్డాం. అదే కృపతో మనకు కూడా దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానమునిచ్చాడు. ఎట్లాంటి జ్ఞానమునిచ్చాడు? మొన్న ఈ మధ్యన ఒక సంస్థ వాళ్ళు ఒక ప్యానల్ పెట్టి మాట్లాడుతుంటే 2022లోనే చెప్పారు, అయ్యారు మా సండే స్కూల్లో పిల్లలకి 2వ రాకడ ఎప్పుడు జరుగుతుంది స్పష్టంగా తెలుసు. అంటే సండే స్కూళ్ళకి తెలుసు, కానీ ఇంతంత పుస్తకాలు పెట్టుకొని ప్యానల్ చేసుకొని డిగ్రీలు సంపాదించి డిగ్రీలు పెట్టుకున్న వాళ్ళకి ఇంకా దాని మీద క్లారిటీ రాలేదు. ఎందుకు రాలే? ఒక్క ముక్కలో ఈరోజు ప్రసంగం ద్వారా చెప్పండి, ముగించేస్తాను. ఎందుకు రాలా? ఆ కృప దేవుడు వారికి ఇవ్వలేదు. ఒకటి ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఏం కాలేదు, అభివృద్ధి కాలేదు. వచ్చిన ప్రాబ్లం అది. దేవుడు అందరికి ఇచ్చాడు లేదా? 1:16 యోహాను సువార్త ప్రకారం మనం అందరము కృప వెంబడి కృపను పొందితే వీళ్ళు కూడా పొందారు, కానీ వీళ్ళు దేంట్లో అభివృద్ధి కావట్లేదు.
ఆ జ్ఞానం అందు అభివృద్ధి కావట్లేదు. కొరింథీయులు దేంట్లో అభివృద్ధి కాలేదు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:7 చెప్పాను కదా, ఈ కృప యందు కూడా, అంటే ఏ కృపది? పైన చెప్పాడు, మాసిదోనియా సంఘంలో అనుగ్రహించబడిన కృప ఏదది? బహుశ్రమల వలన పరీక్షింపబడిగా అత్యధికంగా సంతోషించిరి. వారు కడు బీదలైనను నిరుపేదలైనను వారి దాతృత్వం. ఆ కృపలో కొరింథీయులు అభివృద్ధి చెందల. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో అభివృద్ధి చెందలేదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా. కృప మీరు కూడా వ్యర్థం చేసుకోవద్దు. మీ అందరికి కూడా దేవుడు కృప ఇచ్చాడు. ఈ ఇచ్చిన కృపలో ఎవరెవరు దేంట్లో అభివృద్ధి పొందట్లేదు మీరే చూసుకోవాలని, ప్రార్థన చేసుకోవాలని, మిమ్మల్ని మీరు కడుక్కోవాలని ఈ ప్రసంగం చెప్పడానికి మొదలుపెట్టి మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం తిరిగి వచ్చాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7 మళ్ళీ చదవాలి. మీరు ప్రతి విషయములో అనగా ఆగండి. విశ్వాసంలో ఎంతమంది అభివృద్ధి చెందట్లేదో నాకు తెలియదు, చూసుకోండి మీరు. నెక్స్ట్, ఉపదేశం ఎంతమంది అభివృద్ధి పొందట్లేదు మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ ఉపదేశం ముందు, జ్ఞానం ముందు ఐశ్వర్యవంతుల సంఘం ఇది. కానీ మన సంఘానికి కూడా ఆ కృప ఇచ్చాడే లేదు. ఏమనుకోమాకండి, ఫీల్ కామాకండి, బాధపడమాకండి. మా నాన్నగారే నన్ను కోప్పడితే నేను పడిన, అయ్యగారు కోపండి అలాగే అనుకుంటారు అనుకునేవాళ్ళు ఖచ్చితంగా అయ్యగారి పుస్తకాలు చదవండి. మీరు చదవకపోతే దేవుడు మీకు ఇచ్చిన కృపలో మీరు అభివృద్ధి పొందలేరు. జ్ఞానం మీకు రాదు. ఉపదేశ విషయంలో ఐశ్వర్యవంతులు కాలేరు. ఈ పుస్తకాలు నిర్లక్ష్యం చేస్తే, ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:7 ఉన్న చాలా విషయాల్లో మీరు అభివృద్ధి పొందలేరు. ఇలా అభివృద్ధి పొందకపోతే 2వ రాకడలో ఆయన తెచ్చే కృపలో కూడా మీరు నిరీక్షణ కలిగి ఉండలేరు. ఆ నిరీక్షణ రావాలి అంటే, ఒక నిరీక్షణ రావాలి అంటే అతనికి ఏం తెలియాలి? దానిని గుర్చిన ప్రాముఖ్యత తెలియాలి. ఎంత హార్ట్ సర్జరీ అయినా, మొన్న ఒక ఆయన ఫోన్ చేసి నేను ఒంగోలు వెళ్తా ఉంటే రాత్రి అరగంట మాట్లాడాడు ఫోన్లో. మాట్లాడుతా, ఏంది అయ్యారు అసలు హార్ట్ పేషెంట్ కదా నువ్వు, కుర్రోళ్ళు మేము తిరగలేకపోతున్నాం, ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే పరిగెడతా ఉంటావు, అసలు నిద్ర పడుతుందా, తింటున్నావా, ఆరోగ్యం బాగుందా, మందులు వేసుకుంటున్నావా, వెనకమాల ఇంకా ఆడపిల్ల ఉంది, పెళ్లి చేయాలి, కొంచెం గుర్తుపెట్టుకో, ఏంది తిరగడం అసలు నాకు అర్థం కావట్లేదు అయ్యారు అని ఆయన అడుగుతున్నానండి. నేనన్నా నువ్వు ఓపుకున్నంతలో తిరుగుతాను, ఏం పర్వాలేదు, నేను ఇంక తిరగలేను అన్న రోజున ఆలోచిస్తాను, అప్పటి వరకు ఈ పరుగు ఆపనన్నా. ఎందుకు అయ్యారు అన్నాడు. అంటే దీని వలన కలిగే బహుమానం ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి అన్న. బహుమానం ఏంటుంటుందో తెలిసిన వాడు దానికోసం నిరీక్షణ కలిగి ఉంటాడు. బహుమానం ఏంటో తెలియదు కాబట్టి దానికోసం నిరీక్షించడు. ఈ భూ సంబంధమైన వాటి కొరకు పరిగెడుతుంటాడు. ఈ భూ సంబంధమైన వాటి కోసం పరిగెత్తిన వాడు అది ఏదైనా కానీ క్షయమైపోయేదే కానీ అక్షయమైనదిగా అనదు. అక్షయమైన దాని కొరకు పరిగెట్టేవాడు ఇగో దేనిని లెక్క చేయకుండా నాలాగా ఉంటాడు. క్షయమైన దాని కోసం పరిగెత్తేవాడు కోటం ఎప్పుడైపోద్దా వెళ్ళిపోదామని చూస్తుంటాడు. ఈ తిరుగుళ్ళు యాడ తిరుగుతావు, ఇవన్నీ మనకెందుకు, పాస్టర్ గారు చూసుకుంటాడు ఆయన అనుకుంటాడు. కానీ నిరీక్షణ, 2వ రాకడలో యేసయ్య వస్తాడనే నిరీక్షణ, దాంతోపాటు కృప తెస్తాడనే నిరీక్షణ కలిగేవాడు ఎవడంటే, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏం బహుమానం దొరుకుద్దు అని ముందు తెలిసిన వాడు నిరీక్షిస్తాడు. అలా తెలియాలంటే ఖచ్చితంగా బుక్స్ చదవాలి. ఈ బుక్స్ చదవకుండా ఇందులో ఉన్న జ్ఞానము కానీ, దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అది కానీ నీకు దొరకనే. కాబట్టి ఉపదేశం ముందు ఎంతమంది అభివృద్ధి పొందలేదు, జ్ఞానమందు అభివృద్ధి పొందలేదు,
సమస్త జాగ్రత్త యందు. ఈ మధ్యకాలంలో ఓఫిరే గారు సెంట్రల్ చర్చిలో చెప్పారు, సమస్త జాగ్రత్త అంటే ఏంటి, ఎట్లాంటి జాగ్రత్త కలిగి ఉండాలి. సమస్త జాగ్రత్త అంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, అన్ని విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలి, నిర్లక్ష్యం అస్సలు ఉండకూడదు. మాలో చాలామందికి నిర్లక్ష్యం ఉంటుందంటే, ఈ పూట మందులు వేసుకోవాలంటే ఒక పూట వేసుకొని చచ్చిపోతామా, ఏమవుతుంది అంత కంగారు పడిపోతున్నామేంటి అంటుంటారు చాలామంది. నాకు కనబడతారు, మీకు కనబడరు లేదు నాకు తెలియదులే, కానీ ఈ పార్టీ మీకు తెలిసిపోయి ఉంటుంది వాళ్ళు ఎవరు. మరి వచ్చినవి ఏం చేయాలి, ఓఫీ గారి ప్రసంగం ఏం చేయాలి, అదేదో మందులు బ్యాగులు ఎట్టుకెళ్ళమంటే బ్యాగా ఏంటి, బ్యాగులు ఎట్టు తిరుగుతావు, ఏ ఫోన్లు చైన్లు అన్ని దాంట్లో ఎట్టు తిరుగుతారు కదా, మందులు ఎట్టు తిరిగితే ఏమవుతుంది, ఎవరైనా చూస్తారా, చూస్తే చూడండి ఏమవుతుంది, మన జాగ్రత్త మనం ఉండాలి కదా. ఒక పూట వేసుకోకపోతేనే చాలా, మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఎలాగుంటారంటే, అదే ఒక పూట మనం వేసుకోకపోతే మాత్రం ఎక్కడున్నా సరే ఫోన్ చేసి 5 ఏం చేసుకున్నావు లేదా, తిన్నావా, ఎక్కువసేపు మాట్లాడు, మాకు రాత్రి ఇప్పుడు త్వరగా పడుకో. సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును అన్నాడు. ఆ విషయంలో కూడా అభివృద్ధి ఎలా పొందారో చూసుకోవాలి. ఈ మధ్యన నా బర్త్డే రోజు ఫీజు పెడితే ఒక ముక్క రాయమన్నారని కానీ మనందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇంత ప్రసంగం ఉంది దాంట్లో. మీరందరూ కలిసి ఆయన్ని ఇప్పుడు పట్టుకొని కూర్చొని అసలు ఏంది ఆ కృపరాశం అంటే ఎట్లా చూస్తాడు తప్ప, ఆ మౌనంలో కూడా బోళంత ప్రసంగం ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ, మా ఎడల ఉన్న ప్రేమ యందు కూడా అభివృద్ధి పొందాలి. ప్రేమ ఎట్లా చూపించాలి, ఎట్లా చూపించాలి ప్రేమ, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో ప్రేమించాలి, సత్యముతో ప్రేమించాలి. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనకైతే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం చేసుకున్నాం, అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ ఈ టైంలో మరి మన పక్కన ఉన్న వారి ఏడులో కూడా ఏం చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి. వారి విషయంలో కూడా మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక కొంచెం ఏం చేయాలి, ఇతరుల కార్యాలు కూడా చూడాలి. చాలాసార్లు ప్రభునందు పిల్లరా, ఇందాక చెప్తాను, మాటతోనూ నాలుకతోనూ కాక అని. అక్కడ చెప్పినటువంటి మాట దానికంటే ముందు ఏం చెప్పాడు తెలుసా యోహాను గారు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. అప్పుడు ఏం చేయాలి, చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతో కాక క్రియతో సత్యంతో ప్రేమిద్దాం. ఈ మాట చెప్పడానికి ముందు ఆ మాట చెప్పాడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి నీ సహోదరుడు లేమి కలిగినట చూచి కూడా ఎంత మాత్రం కనికరం ఉండదు. కనికరం లేకపోతే ఎట్లా? చూడండి, నిన్న ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఒక ఆయనకి ఫోన్ చేసి, మేము 3 దినాల నుంచి హాస్పిటల్ తిరుగుతూ వస్తూ ఉన్నాం, వంట చేయడం కొద్దిగా కష్టం, ఇంట్లో నిద్ర లేదు రాత్రులు,
అని ఒక ఆయనకి ఫోన్ చేసి మేము ఒక 8 మంది 10 మంది భోజనానికి వస్తామన్నాం. ఆయన వాళ్ళ హోటల్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు, వాళ్ళ ఆవిడే చూసుకుంటుంది, ఆమెకే చెప్పాడు. ఆమె 2 చూసింది రాలేదు కదా అని వచ్చిన దగ్గర పెట్టేసింది. మేము 2:30కి వెళ్ళాం, 2:45 అయింది. మమ్మల్ని చూసి ఆవిడ ఇప్పుడు ఎట్లా సార్ అన్నీ అయిపోయినాయి. మరి ఏంటమ్మా పరిస్థితి అంటే, ఒక 20 నిమిషాలు కూర్చుంటే వండి పెడతాను. సరే కూర్చుంటాను, కూర్చుని 2 పనోళ్ళకి తప్పు చెప్పి ఆమె ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ అయిపోయింది కాబట్టి మొత్తం కట్టేసి వెళ్ళిపోవాలి వాళ్ళిద్దరు కూడా. కానీ వాళ్ళిద్దరూ మా కోసం వండి ఆమ్లెట్ అయితే పెట్టి భోజనం పెట్టి వడియాలు అన్నీ సమకూర్చి పెట్టారు. ఇప్పుడు మాకు పెట్టినందుకు వాళ్ళ ఓనర్ వీళ్ళకి ఏమన్నా ఎక్కువ జీతం ఇస్తున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళు అంతసేపు మన కోసం ఉండాలా? అప్పుడు నాకు భోజనం అయిపోయి వెళ్ళేటప్పుడు అన్నీ ఊడ్చి కడిగి పెట్టి వాళ్ళు సర్దుకునే టైంలో నాకు అనిపించింది, ఇంత ప్రయాసపడ్డారు పిల్లలు వీళ్ళ కొరకు ఏమి ఇవ్వాలి. వెంటనే పిల్లల్ని పంపించి 2 డ్రింక్ బాటిల్ తెప్పించి అలాగేమన్నా. కనీసం ఈ కనికరము ఉండాలా వద్దా? ఎవడు పెడతాడు ఈరోజు వండి? ఇంక వేరే చోటుకి వెళ్దామా ఉన్నాం, ఇంకెవడనైతే ఏమంటాడంటే అయిపోయింది సార్ క్లోజ్ అని మన ముందే సగం షట్టర్ తీస్తాడు, వెళ్ళిపోతాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే మన మీద జాలి చూపించిన వాళ్ళకి మనం ఏం చూపించాలి? మరి ఈ లోకపు జీవనోపాధి అయ్యి బాబు ఇప్పుడు 40 రూపాయలు అయిపోతాయండి వాళ్ళిద్దరికి కూల్ డ్రింక్ ఇవ్వాలంటే. అంటే 40 కోసం చూస్తే మనలో దేవుని ప్రేమ ఎలాగుంటుంది? కాబట్టి ప్రేమ విషయంలో అందుకనే పౌలు ఆ ఫిలిప్పీ సంఘాన్ని అంతగా పొగిడింది. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 4వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్పాడు, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోనూ పుచ్చుకొని విషయములోనూ మీరు తప్ప నాకు మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసింది. ప్రభునందు పిల్లలు ఎప్పుడెప్పుడు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడెప్పుడు మాటికి. ఎందుకలాగా 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుట లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి మీకు చెప్పుచున్నాను. ఏం రావాలంటే వాళ్ళకి ఏదో ఈవిని అపేక్షించి కాదు, వీళ్ళకి లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవట. అబ్బాబ్బాబ్బా, ఏవి వాళ్ళు మాటికి చేసే సహాయము దేవునికి ఎలాగున్నాయంట? మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగమట. ప్రభునందు పిల్లరా, మొన్నే మనము డెంటల్ ట్రీట్మెంట్ అంటే కొంచెం అడిగా. మళ్ళీ నిన్న గూగుల్ మీట్లో మళ్ళీ ఒక అవసరత చెప్పారు. అప్పుడు లాస్ట్ మంతే డెంటల్ దానికోసం చేసాము. మళ్ళీ అంటే కొంచెం టైం తీసుకోండి, సెప్టెంబర్ 1st వీక్ వరకు అంటే చెప్తానని చెప్పాను నేను. ఎందుకంటే ఈవిని అపేక్షించి చెప్పట్లా. ఏం కావాలి? లెక్కకు మీకు విస్తార ఫలము రావాలనే పౌలు ఫిలిప్పీకి చెప్పినట్టు నేను కూడా చెప్తున్నాను. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనము ఆ ప్రేమ యందు కూడా అభివృద్ధి పొందుతున్నామో లేదో చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:7లో చెప్పిన వాటన్నిటిలో ఆ కృప దేవుడు మీకు ఇచ్చాడు. ఎంతవరకు మీరు అభివృద్ధి పొందారో మీరే చూసుకోండి. నేనేం చెప్పను, నాకు తెలుస్తుంది ఎవరెవరు ఏ స్టాండర్డ్లో ఎంత అభివృద్ధి పొందున్నారో. నాకు కాపరిగా నాకు ప్రతి ఒక్కరి గురించి తెలుస్తుంది.
నేను ఎవరికి చెప్పను, అందుకని అందరికి కలిపి కాంబో ప్యాక్ చెప్పాను. మయూర సాగర్ హోటల్లో ఏముంటుందంటే కాంబో ఉంటుంది, టిఫిన్ కాంబో. ఎప్పుడైనా తిన్నారా? ఈసారి ఎప్పుడైనా కొద్దినేళ్ళు వెళ్ళినప్పుడు కాంబో తినండి. 7 రకాలు ఉంటాయి, సంపూర్ణంగా ఉంటుంది టిఫిన్. రాత్రి దాకా ఆకలేదు. అట్లా కాంబో ప్యాక్లో చెప్పాను. ఎవరెవరు ఆ వచనం మీరు నెమరేసుకో. విశ్వాసమందులు, జ్ఞానమందులు, ఉపదేశమందులు, సమస్త జాగ్రత్త యందును, మా ఎడల మీకున్న ప్రేమ యందును, మాసిదోనియకు అనుగ్రహించిన కృప యందును మేము అభివృద్ధి పొందాం లేదా? అసలు అభివృద్ధి ఉందా లేదా? ఒకవేళ లేకపోతే కనుక అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. ఎందుకంటే కృపను వ్యర్థం చేసుకోవద్దు, నిరర్ధకము చేయొద్దు. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. ప్రార్థన చేసుకుందాం అందరూ.